ఏనుకుంటే గురువుకి మీనా ఎవరు లేరయ్యా అని అంటారు. ఆయన గురించి పరమానంద శిశువుడు, మీరు సినిమా చూసుంటారు. పరమానంద శిశువులకి 10 మంది శిశువులు బుద్ధి తక్కువ వాళ్ళని, వాళ్ళకి వెనక మంచిగా చేయాలని అడుగు బాగా బోధ చెప్పి, ఇప్పుడు అనుకో ఇక్కడికి వచ్చినాము, బాగా బోధ చెప్తున్న వల్లయ్య గారు అంటే పక్క ఊరు వాళ్ళు పిలిచికెళ్ళారు. ఆ పరమానంద శిశువులు కూడా జప్పేసుకున్నారు, ఎడ్ల బండి కట్టి అని మనం ఒక సింహాసనం వేసి బయలుదేరినారు. బయలుదేరితే రాను 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 గురువు గారిది ఒక చెంబు ఒకటి పడిపోయింది. చెంబు ఒకటి పడిపోతే గురువు గారు అన్నాడు, రే చెంబు పడిపోయింది పట్టురా అంటే, నువ్వేమి చెప్పలేదు స్వామి, గురువు ఆజ్ఞ మీరమని ఇస్తే మళ్ళా ఆ చెంబు తెచ్చి మీద పెట్టారు. గురువు గారు ఏది చెప్పినా మీరు మరి మళ్ళీ వెళ్తూ గురువు గారు ఏంటంటే, ఏది పడిపోతే బండిలో నేసేయండి నాయన అని చెప్పారు. మళ్ళీ ముందుకు వెళ్తూ ఆవులు పేడ పోసినాయి. గురువు గారు ఆపండి అన్నారు. ఏమిరా అంటే ఆ పేడ బండిలో వేసారు. ఇదే మీకు ఏం చెప్పినారు రా, గురువు ఆజ్ఞ మీరము, మీరు ఏది పడినా బండిలో వేసామన్నారు కాబట్టి మేము వేస్తున్నామని. ఊరైనా అప్పుడు శిశువులను, గురుదేవా మరి నాకు లీస్ట్ రాసేయండి, ఏది పడితే ఏది వెతుదాము ఎత్తామని అంటే లీస్ట్ ఇచ్చారు. ఏది పడితే మంచి వస్తువు పెట్టండి అని లీస్ట్ ఇచ్చారు. వెళ్తూ అక్కడ ముందులో బండి రాగానే ఆ ఆవులు కదిలి తిరగబడిపోయింది. గురువు గారు గురువు అమ్మ పడిపోతే ఎత్తండ్రో లీస్ట్ చూస్తున్నారు. అన్ని సామాన్లు లీస్ట్, గురువు గారు లీస్ట్ లేదు. మామ గురువాజ్ఞ మేరము, ఏమిటంటే మేము లీస్ట్ లేదా గురువు గారు అందు ఎత్తమన్నారు. అలాగే మనం ఉండకూడదు నాయన. అది ఆనాటి బుద్ధిమంతుకు చాలా బుద్ధి శిక్షలు. కాబట్టి ఒక దేశములో రాజు పరిపాలన చేస్తుంటే హరిజనుడు అంటే అడ్డుగాజ కొట్టినట్టు వాడు, డబ్బు కొట్టినట్టు వాడు ఆ దేశములో 4 గంటలకి అడుగు నేర్పుకుని వెళ్ళేవాడు. ఆ డ్యూటీ రాజుగారు ఇచ్చినారు. ఆయనకు ఒక కొడుకున్నారు, 21 సంవత్సరం అయి ఇతర దేశంలో ఉద్యోగంకి వెళ్తాడని నాన్నకు డబ్బు అడుగుతుంటే డబ్బు లేదురా అంటే ఒక గురువు గారు వచ్చారు. పరిపూర్ణ స్థితి పెరిగే గురువు గారు, నాయన ఇతర దేశంలోకి వెళ్తే నీ కొడుకు అక్కడ ఉద్యోగం చేస్తే నీకేం లాభము, డబ్బు పంపుతారు, నువ్వేమైపోతే ఇక ఆదుకోలే కదా. అదే ఇక్కడుండి గురుధర్మంలో ఎరిగి మంచి జ్ఞానం ఎరిగితే ఆ రోజే మీకు పట్టుకెళ్ళిపోయి సకల సంపదగా నీకు చూస్తారన్నాడు. స్వామి నాకు అప్పుడు ఏ గురువు గారు దొరుకుతారంటే, నేను చక్కగా నేర్పిస్తాను నీ కుమారుడికి, నా దగ్గరికి పంపించమన్నాడు. ఎవరు? పరిపూర్ణ గురువు గారు సిద్ధం తెలిస్తే సరే అని ఆయనకి పంపించారు. ఎన్ని 12-13 సంవత్సరాలు 15 సంవత్సరాలు బోధ నేర్పించారు. ఏమిటి? బ్రహ్మం గారి తత్వములు, కంఠరదాలు, భగవద్గీతాలు, భద్రాద్రి రామశాస్త్రములు, శిరోమణి ఎన్నో నేర్చుకున్నారు. పరిపూర్ణ ఆత్మజ్ఞానాన్ని, పరిపూర్ణ జ్ఞానాన్ని, ఈ 2 గురు బోధ అంటే గురు బోధ తెలుసుకున్నాడు, గురువు పరిపూర్ణ బోధ కూడా తెలుసుకున్నాడు. అటువంటి బాగా తెలిసి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు తల్లి తండ్రి ఆనందపడ్డాడు. బాగా తీర్చుకున్నాం అమ్మా, ఈ రోజున మీ ద్వారా నాకు గురువు దగ్గర పంపించాడు. ఆ చదువు కూడా నాకు మళ్ళీ ఏమి మాకు ఆనందం తగలదు. ఈ గురు బోధ తెలిసి నాకు చాలా ఆనందం అని చెప్పుతుంటే
వాళ్ళ నాన్న పక్క ఊరికి వెళ్ళిపోయి ఉండిపోతే వాన కురిసేస్తే రాలేకపోతారు. రాలేకపోతే ఈ రోజున ఆ దేశంలో డబ్బు కొట్టుకుని వెళ్ళాలి. నేపాల్లే ఎవరు లేరని తల్లి చింతపడితే కొడుకు వెళ్ళాడు. ఏమమ్మా చింత చేస్తామంటే ఈ స్టోరీ చెప్పింది. మీ నాన్న లేపినట్టు వాడు, లేకపోతే మన రాజుగారు చాలా ఏదో కోపం అవుతారంటే, అమ్మా నేను వెళ్తాను, నాన్న బాధ్యతలో నేను తీసుకుంటానంటే నీకు తెలియదురా నాయన, వద్దు అంటే నేదమ్మా నేను వెళ్తానని అన్ని తెలుసుకున్నట్టు వాడు ఆ డబ్బు పట్టుకుని 3 గంటల రాత్రికి వెళ్ళాడు. ఆ 3 గంటల రాత్రికి వెళ్ళి ఏం శ్లోకం చదువుతున్నాడంటే, కుర్రవాడు ఆ దేశంలో ప్రజలకు కానీ ఆ రాజుకి నేపథ్యానికి, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సోదర నాస్తి గృహం నాస్తి అర్థం నాస్తి తస్మైతో జాగ్రత్త అన్నాడు. ఓహో, ఆ రాజుగారు మేలుకులోటే ఉన్నాడు. ఆ మేలుకులో ఉంటే ఈ సృష్టిలో ఏడిగిరికి నిద్ర ఉండదు. ఎవరికి నిద్ర ఉండదు? ఎక్కివి జోజుమాడినోడికి నిద్ర ఉండదు, ఎక్కివి తాగినోడికి నిద్ర ఉండదు, ఎక్కివి సానిభోగం చేసేవాడికి నిద్ర ఉండదు, ఎక్కివి రోగమున్నోడికి నిద్ర ఉండదు, ఎక్కివి ధనమున్నోడికి నిద్ర ఉండదు, ధనము లేనోడికి నిద్ర ఉండదు. ఈ సృష్టిలో ఏడిగిరి లేకపోతే రాజుగారికి ఆడికి పట్టినది ఏంటంటే దుర్గుణము, నా దేశంలో ఏవడొచ్చేస్తాడు, నా రాజ్యం ఉల్లగొట్టుకొని నా ధనధాన్యములు నా భార్య కానీ నాకు కానీ నా కుమారులకు నా పిల్లలకు పట్టుకెళ్ళిపోతారని అది చింతలోని నిద్ర లేకుండా ఆ మేలుగులోటుంటే ఈ కుమారుడు ఏం చేసి ఈ కుర్రవాడు ఏం శ్లోకం చదువుతున్నాడు? మతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సోదర నాస్తి గృహం నాస్తి అర్థం నాస్తి తస్మైతో జాగ్రత్త అంటే అప్పుడు రాజుగారి సంస్కృతి మనకు బాగా వచ్చు. ఏమంటే, ఓహో, నా తల్లి చనిపోయింది, నా తండ్రి కూడా చనిపోయాడు, నా పక్కన బంధువులు పోయాడే, ఎప్పటికన్నా భార్య కూడా పోతాది, ఎప్పుడు కూడా గోల మేడలు కూడా పోతాది, నానేనికి ధనవధాన్యం ఎవడ పట్టుకెళ్ళిపోతాడు, నాని ఈ కొంటలు ఇద్దరు లేక కాస్తున్న లాభం ఏంటి? ఆ పిల్లవాడి శ్లోకము చదువుని దానికి ఆయన ఒక్క ధైర్యం ఒక దుర్గుణం వదులుకున్నాడు. ఏం వదులుకున్నాడో, ఎవరొచ్చి నా దేశం ఏమి చేసినా కానీ నాకు ఈ బాధ వద్దని ఒకటి వదులుకున్నాడు. మనము కూడా ఈ సంసారంలో ఈ బాధ్యతలో మానవ అవతారం ఎత్తున్నాం, మనుషులమై పుట్టున్నాం, మంచి జన్మ మనకి ఇచ్చున్నాం, పరమాత్మ స్వరూపులమే అందరం ఎవరైనా జీవుడి స్వరూపులమే, అంత పరమాత్మ స్వరూపులమై ఉన్నాం. కానీ పరమాత్మ స్వరూపమై మనం ఉన్నాము, కానీ మనం పరమాత్మ స్వరూపులు మనకి తెలియబడదు. కరుణుడు కుంతీదేవికి పెళ్లి కాకుండానే జన్మ ఇచ్చింది. కులములో దేశములో పెళ్లి లేకంటే కుమారుడికి పుట్టించేవి ఎంతో అపమానమని నీటిలో తోసి అడుగు మనుషులకు దొరికాడు. అడుగు మనుషులు దొరికితే పెంచి పెద్ద చేస్తే అది శూద్రుడే అనుకుంటున్నారు, కానీ నా రాజు నేను అనుకోడు. ఏమిటి అనుకోడు? ఆ శూద్రుడికి కులములో పెరుగున్నాడు కాబట్టి అది పెద్ద అయిన వాళ్ళకి ఆ శూద్రుడినే శూద్రుడు అనుకుంటున్నాడు, కానీ రాజు అనేది తెలియబడదు. మనము కూడా మానవ జన్మం ఇచ్చినందుకు మందరూ పరమాత్మ స్వరూపులమే, కానీ ఆ వస్తువు మనం మర్చిపోయినాం. ఆ వస్తువు తెలిపించడానికే మనకి గురువులకి అడిగి వెళ్ళడానికి అభయం వచ్చింది. ఇలాగే దేవసభలో బ్రహ్మసభలో దేవసభ అయితే ఇలాగ చెప్పుకుంటే నారదుడు వచ్చాడు. ఆ సభలను మహనీయులు నారదు మహర్షి వచ్చినాడే, ఆయనకి కుర్చీయండి అంటే బుగ్గు మహర్షి ఏమన్నాడంటే, ఆయనకి కుర్చీ వేయడానికి విరాక లేదన్నారు. ఏమి బ్రహ్మపుత్రుడే ఆయనకి అయిపోయినా ఆయనకి గురువే లేదన్నాడు. గురువు లేనడికి ఆయనకి సింహాసనం ఆరాధ లేదన్నాడు. అప్పుడు నారదుడు నోరు మాటెత్తలేదు. ఏమయ్యా, ఆడు నారాయణ అనుకుంటాడు, కానీ నారాయణ మంత్రం అర్థం తెలియదు. ఓం నమ శివాయ ఆయన అర్థం కూడా మనకు తెలియదు. అర్థం దానికి ఉన్నది. పరిపూర్ణ స్థితిలో తోడికి మన సిద్ధాంతులు శ్రీధర శివరాము దీక్షితులు వారు మూలమని తిరిగి అర్థం అన్నీ ఉంటాయి. ఆయన అంటూ కొనుక్కున్నట్టు వారికి గురువు లేనట్టు సీటే లేదంటే వెంటనే గురువు చేసుకున్నాడు. చూసావా, మనము కూడా ఏ మానవులు ఎంత గొప్పవాడు అయినా గురు పాదస్పర్శ లేనిది. ఆ వ్యక్తి గురువు చేసి కొందరు ఏంటనుకుంటారు కదా, ఎల్లయ్య గారు గురువు గారా, శ్యామ నీటిలలో తిరుగుకున్న గురువు గారా. గురువులు నెలకొంటారు, గడ్డాలు పెంచుకొని మా కాయ వస్త్రం వేసుకొని కొండల్లో గుంపులలో ఉంటారు. దేశాలు మారిన దేశాలు తిరిగిన దోషాలు పోవన్న ఏంటి గురించి అంటే గురువులు ఎన్నో రకాలు ఉంటారు. సద్గురు దొరకడం చాలా కష్టం. ఇటువంటి మాటలు చెప్పుతుంటే శ్లోకం ఆ రాజుగారు
ఒక్కటో వదులుకున్నాడు. మళ్ళీ శ్లోకానికి వచ్చాడు, రెండో శ్లోకానికి. జన్మ దుఃఖం జరా దుఃఖం దాయా దుఃఖం పునఃపున సంసార సాగర దుఃఖం తస్మైతో జాగ్రత్త అన్నాడు. అమ్మ మనము మీకు తెలుసు ఉంటుంది అనగలికవా? పిల్లడు ఒక బిడ్డ పుడితే ఎంత కష్టమో మీకు తెలుసు. తల్లి కష్టపెట్టుకుని వచ్చాం. నాని హింస పెట్టను ఎవడన్నాడు? నన్ను రోజుకి రాధాకృష్ణ పిల్ల అన్నాడు, మరి మహాత్మా గాంధీ సోదరుడు. అందులో హింస పెట్టినట్టు వాడే మహాత్మా గాంధీ ఏమన్నాడంటే, నన్ను హింస పెట్టను రాధాపల్లి కృష్ణస్వామి అన్నాడు. కృష్ణస్వామికి అంటున్నాను, నన్ను హింస పెట్టను అన్నాడు. ఆ మాట అనగానే నవ్వునాడు. రాధాపల్లి కృష్ణస్వామి అంటే నవ్వు కానీ, ఏమయ్యా నువ్వు అంటే, నువ్వు హింస పెట్టవా? ఏం తింటున్నావు అంటే, నేను శలగలు రోజు కేజీ తింటున్నాను. శలగలు కూడా ఈ జనమానికి పుట్టించే వస్తువులు, అవి కూడా జనమానికి రుద్దుకుంటున్నావే మహాత్మా, నువ్వు హింస పెట్టావు. ఎవరైతే తల్లికి హింస పెట్టుకుని వస్తున్నాం, ఎవరు మాటలతో కఠినముగా ఒక మనిషికి మాటలతో కఠినముగా చేసి చెప్పేది, బాధపడేది అదే హింస. తల్లి గర్భంలో అమ్మకి హింస పెట్టుకొచ్చినాము. అప్పుడు చూసినాడు రాజు, ఓహో నన్ను తల్లి గర్భంలో తల్లికి హింస పెట్టినాను, నా బంధువులకి హింస పెట్టినాను, నా తండ్రికి హింస పెట్టినాను, నా తల్లికి హింస పెట్టినాను, బాగాల బంధువులకి హింస పెట్టినానే. ఈ జన్మ దుఃఖము జరా దుఃఖము ధ్యాయా దుఃఖం పునఃపున, ఈ సంసారము కూడా ఈ దుఃఖంలో నేను పడిపోతాను, నేనే దుఃఖం చేసుకుంటున్నానే, ఎందుకు నాకు ఈ బాధ అని అది కూడా వదులుకున్నాను. మూడో శ్లోకంకి వచ్చాడు. కామ క్రోధాది దేహి సంద్ర అక్షర జ్ఞానరత్న అపారాయ తస్మైతో జాగ్రత్త. అప్పుడు ఏంటన్నా తెలిసిందా? అందరికీ కామక్రోధ మదమచ్చలు ఉన్నాయి. కామక్రోధ మదమచ్చలు ఉన్నా సరే అప్పుడు అంటున్నాడు శ్రీహరి హరి హరి అంటే ఎవరు? హిరణ్యకేశుడురా, హిరణ్యాయనమనిరా, హరిక మొక్కదురంటే 7 లోకాలు జయించినా సరే నీలోన అహంకారంతో జయించలేవు నాయన. అమెరికా వాడు ఒక స్విచ్ కొడితే బ్రహ్మాండం వల్ల నాశనం చేసేస్తారు. కానీ ఆడలో అహంకారం అనగైనారు. అహంకారం అనగబెట్టాలంటే ఎవరనకు పెడతారు? మనకి ఎవరనకు పెడతారు? కామ క్రోధాది దేహి సంధ్యాక్షర జ్ఞానరత్న అపారాయ తస్మైతో జాగ్రత్త. ధనధాన్యములు వింటిలుంటే ఎవడు పట్టుకెళ్ళిపోతాడు? చెంత ఏమి చేస్తాడు? చెంత. అదే జ్ఞాన సంపదను వర్జించుకున్నామంటే ఈ ఇండియా నోట్లు, అమెరికా, ఆఫ్రికా, పై దేశంలో సెలవు. నీవు ఈ జ్ఞానముగా దైవ సంపద గడించుకుంటే ఏ దేశం మీద చెల్లుతాయి? ఈ రోజుకి ఇక్కడికి మాకు ఈయనానికి ఇచ్చినానికి ఎవరి కృపా కరుణ వల్ల? మా సదానంద సద్గురు కరుణ వల్ల. అందరూ గురుకృప శాతమే నడిచినట్టు వారు. ఇప్పుడు చూసావా, కరెంట్ వెళ్ళిపోయింది. కరెంట్ మనకు కనిపిస్తుందా? కనిపించని వస్తువు కనిపించే వస్తువులకు బాగా చేస్తాయి. ఏది? కరెంట్ కనిపించదు, కనిపించే వస్తువులు బాగా చేస్తాయి. పృథివీ పెడతాము, జలము పెడతాము, అగ్నికి పెడతాం, వాయుకు పెడతాం, ఆకాశం పెడతాం, ఆత్మ అంటే పెట్టిన తరము కాదు. అది ఎలాగున్నదనంటే నీవి ఈ 84 నచ్చ జీవరాశుల్లో పరమాత్మ స్వరూపము ఏదైతే నడిపిస్తున్నారో అదే నీవు ఉన్నావని తెలియబడదు నీకు. ప్రపంచము నా శరీరమే, ఈ రెండు నిజమనుకుని భ్రాంతిలో పడిపోతున్నాము. కానీ ఈ ప్రపంచానికి నా శరీరంకి ఏ వస్తువు అయితే నడిపిస్తున్నాడు ఆ వస్తువే ప్రజ్ఞాన బ్రహ్మము. ఆ బ్రహ్మమే గొప్ప వస్తువు. దానికి ఎవరైతే తెలుసుకుంటాడో సాధన సంపత్తి అవ్వగల అంటే సాధన చెయ్యు, నీ స్వరూపము తెలిసినంత వారికి చెయ్యు. నీ స్వరూపం మీరు తెలిసిపోతే మానుకన్నా మళ్ళా బాధ వద్దున కన్నా. కొందరు ఏంటంటే ఎక్కడికి మీరు వెళ్ళలేదు, ఎక్కడికి ఏం వెళ్ళాలంటే నా గురించి నాన్న చేసుకుని నాకే తెగడం లేదు. భద్రిక జీవికి కారణం సొక్కలో తీర్థోచ్చరణని గణపతి అనమాట. ముమ్మారు తిరుపతి రాజ్యం గెలిచారు, కోడి తీర్థ వచ్చారు, కార్తీకేశ్వరు. ఏం లాభం? 3వ శ్లోకం చదవగానే ఓహో నాలోన కామ క్రోధంలో అనుమతులు ఉండి ఎవరికి ఏమి చేస్తారని అగ్గులు తిరుకున్నాడు. ఎవడు? ఆ రాజుగారు. మళ్ళీ శ్లోకం చదువుకున్నాడు. యవనం కుసుమోపనం ఆశయో పద్ధతి ఇద్దిద్దు సెంచలావుసు. యవనం కుసుమోపనం
యవనం కుసుమోపనం అనుష్ఠేన నజానాస్తి తస్మైతో జాగ్రత్త జాగ్రత్త. నాయన, పుట్టమంది ఒక వాస, బాగా చదువుకోవాలన్న ఆశ, పెద్ద కావాలన్న వాస, సంపద గడియాలన్న ఆశ, మళ్ళీ మంచి ఇల్లు కట్టాలన్న ఆశ, మంచి అమ్మాయికి పెళ్ళాడాలన్న ఆశ, ధనధాన్యములు కోట్లు గడిస్తే ఆశ, ఎన్నో ఆశలు గడిచుకొస్తున్నావు, ఎన్నో చేస్తున్నావు. ఏం చేస్తున్నావు నాయన? ఎప్పుడు నీ భార్యకి ముత్తేలమ్మో కొరలమ్మో ఏనుగు సత్రుడు చూసినావా? చూసినామమ్మా. నీ భార్యరే పార్వతీదేవి, నీ భార్య లక్ష్మీదేవి, నీ భార్య సరస్వతి, అమ్మవారి కూడా నీ భార్య. నీ భార్యకి ఎంచక్కడ నీ భార్య అడిగినప్పుడు, స్వామి నగలు కొనండి, దుద్దులు కొనండి, మంచి చీర కొనండి, కొన్ని పట్టి ఇస్తే నీకు కోడి శైలి పడిపోయినా, నీకు ఏరుగుకున్న ఒకటి వచ్చపోసిన దుర్గొంది వాసన అయినా ఎవరు చేస్తారా? ఎవరు చేస్తారమ్మా? నా భార్య అన్ని చూస్తారు. ఏ దేవతకు నాకెంత కష్టాలు వచ్చేవి, నా అమ్మ తల్లి నువ్వు రక్షించనంటే అది చేయలేదు. ఎందుకు దానికి తెలివి లేదు, ఆయనకి చైతన్యమే లేదు. చైతన్యం వస్తువులేవి నీ భార్య కాక నా భర్తకు బాగా చూసుకుంటే, భార్య భర్తకు బాగా చూసుకుంటే నీకు ఏ నోటంటగా రావు, ఏ కష్టాలు రావు. నీ ఇంట్లో స్వర్గము, నీ ఇంట్లో కైలేశము, నీ ఇంట్లో బ్రహ్మలోకము, నీ కుమారులకి నీ బిడ్డలకి ఆనందంగా చూసి గురుతత్వం ఎరిగి ప్రశాంతిగా ఉండే శక్తి నీ కడ ఉన్నది. నీ దగ్గర నీ భార్యకి కడపు చూసుకొని ఇంకో భార్యకు పరిగెత్తి ఆ భార్య నీకేం చేయదురా? అంత నా మనస్తూ ఉన్నది. కాబట్టి ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎన్నో కష్టపెట్టున్నానే, ఎన్నో సంపద పెట్టున్నానే, ఒక్కప్పుడు కూడా అంతలా తిరగబడి నాశనం అయిపోద్ది. ఆహా, ఏ బాలుడు నాకు ఇంతగా చెప్పింది, నన్ను ఎంత ఆశలతో ఉన్ని, ఎంత దుర్గుణములతో ఉన్నానే, ఒకటికొకటి గుదులుకొని వస్తున్నారు. ఇద్దిద్దు సంచలాస్ యవనం కుసుమోపనం సంపద స్వప్న సొంక సంకాస తస్మైతో జాగ్రత్త. నాయన, మనకి 1000 రూపాయలు దొక్కితే నచ్చదొక్కితే బాగుంది, నచ్చదొక్కితే కోడి దొక్కితే మీదకి వెళ్తుంటాం. నీకన్నా తక్కువ చూసుకో. మనకి చూసావా, మనం ఎంత కష్టపడుతుందో కోట్లు తెచ్చుకున్నా సరే బిడ్లేరుకున్న పని చేయను. దేనికి? అది అంతర్జల తృప్తి పడతాడు. నాయన, ఇలా మేడ కట్టాడు, 14 అంతరాలు కట్టాడే, నా పక్కన 4 అంతరాలు కట్టాడే, ఏ భార్యకు చెప్పడము, ఏ కుమార్తె ఒప్పు చేసి కట్టడం పట్టు. ఆ ఉప్పు ఎవరు తీరుస్తాడు? అసలు సంపత్తి. అది కాక నీ పీట తొడిగిందా, ఆ ఇల్లు నీకు రచించదు, ఏదైనా రచించదు. ఎంతతో అంత తృప్తి పడాలి. నాకెంతకీ గురుదేవుడు ఇచ్చినాడు, నాకెందుతో జీవనం కావాలి, నాకెందుతో తృప్తి పడినట్టు వాడే ఆడే కోటేశ్వరుడు. ఆశ గలవాడే పేదవాడు, ఆశ లేనట్టు వాడే కోటేశ్వరుడు అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. అర్థమైందా? మరి మేము చేస్తున్నాము, సంపద ఎక్కువ కావాలి గొప్పవాడిని అవుతాను. 20 ఎకరాలు 100 ఎకరాల భూమి ఉన్నవన్నీ నాకని గొప్పవాడిని అని మీకు ఒక చిన్న కథ ఒకటి చెప్తాం. ఇట్లా దేశంలో గోపి అని ఒక మహనీయుడు క్రిస్టియన్ ఫాదర్ అంటాడు. ఆ క్రిస్టియన్ భక్తాదులంతా అది అంత ఘనంగా చూసారు. మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దేశమందరికి అంత ఘనంగా చూసినట్టు వాడు. ఆయన ఎలాంటి వాడు? అందరూ ఘనపరుస్తుంటే, అందరూ ఆయనకు ఆహ్వానపరుస్తుంటే, ఆహా నాకంటే గొప్పవాడు నాడు, నన్ను ఈ పిల్లాడు పట్టుకొని నన్ను పరలోకంకి అంత ఆ ప్రభువుకి ఎంత సేవ చేస్తున్నానే, నాకు ఈ జన్మంలో నాకు పరలోకములు కూడా జన్మడం లేకుండా ఆ పరలోకం వెళ్ళిన కూడా నాకు ఏ కష్టాలు లేవని ఆశపడుతున్నాడు. ఎవరు నాకంటే గొప్పవాడు ఎరవేగుతుంటే, ఒకనాడు పడుకుంటే చచ్చిపోని కళ దీనికే వచ్చింది. ఇక్కడ మానరావు గారు ఆ 2 వల్ల అబద్ధమే అన్నారు. చచ్చిపోని కళ వస్తే పరలోకం వెళ్ళారు. పరలోకం వెళితే, అయ్యా ఇంత నన్ను మా బ్రహ్మాండంలో పెద్ద గోపినే నాకెంత ధనపరుస్తున్నావే, నాకంత ఆనందంగా చూస్తున్నావే, అంత చేస్తుంటే, అయ్యా నువ్వు ఏ సంఖ్య అని అడిగినాడు. ఈ ఏ నక్షత్రం అని అంటే సూర్యుడు తిరిగే బ్రహ్మాండం నక్షత్రం అన్నాడు. నీ సంఖ్య ఏంటంటే చెప్పలేదు. ఒరే పిచ్చోడా, ఆలకించు.
ఈ సూర్యుడు కాదు 8 నిమిషాలు కాదబడితే 8 రోజులు 8 సంవత్సరాలు నచ్చ సంవత్సరాలు కూడా మీదకు ఉన్నాయి. మనకి ఏ నక్షత్రాలే కావు, నీ కోటాది కోటి నక్షత్రాలు కూడా ఉన్నాయి ఆయన. ఆ సంఖ్యలు చెప్పడానికి తరవలేదు. అక్కడ కూడా నక్షత్రాలు గ్రహాలు ఉండొచ్చు, అక్కడ కూడా సూర్యుడు ఉండొచ్చు, పెద్ద బుద్ధితో చూస్తే ఉండొచ్చు అనమాట. మనము ఇదే చూసుకుంటున్నాము. అంత సంఖ్యలకి లేకుండా పోతున్నాదే. నువ్వు చిన్న వాడువు, నన్ను పెద్ద గోపును పెద్ద గణమాన్ని పరుచుకుంటున్నావు, నా పరలోకంలో ఏం లేదని చెప్పుకుంటే పోవాయనంటే తెలివి వచ్చింది. అబ్బా అప్పుడేమన్నాడు, ఈడు తీరే మూసేసుకున్నాడు. ఎక్కువ చూసుకో, నాకని తక్కువ చూసుకో, ఎంత ఎడుతున్నా అంత పరుచుకో. నీ కుటుంబ సభ్యులు దాని గురించినే శ్రీమత్కారుణకం మహాగుణనిధం పూర్ణ ప్రభాసురం నిర్ద్వంద నిరపేక్ష కామమలం నిరసంగ మధ్యం యుగం నిత్యానందమయం నిర్యామితులం నిర్ముక్త కర్మార్థికం శ్రీకృష్ణాఖ్యం గురుం భజే ఆ మనిషం శ్రీ చిత్త సంతోషణం నిత్యం సాంద్రం గుభారసం విదితా భావ భావమతున్యతం ద్వంద్వాతీతం మమత్పరం పరమ కళ్యాణ తత్వవిదం శ్రీ బ్రహ్మానందమయం సుభూత నిలయం సుహానంద భావం సదా శ్రీమద్భాగవతయాన్వయద్ధవల సత్ శ్రీకృష్ణ చంద్రం గురుం భజే. మా తెలుగులో గురు గీతాల్లో శ్లోకం, మొదటి శ్లోకం. అంటే అర్థం ఏమన్నారు? ప్రకాశమానవత దయగలిగిన వాడు. ఏ ప్రకాశం ఉంటే ఇక్కడ మనం వెలుతురుగా చూసుకుంటున్నాము, ఇక్కడ కూర్చొని ఆలకిస్తున్నాము, ఏ ప్రకాశం ఉంటే శబ్దం వింటున్నది శ్రవణేంద్రియం ద్వారా, ఏ ప్రకాశం ఉంటే ముక్కులు వాసన వెలుగుతున్నాడు, ఏ ప్రకాశం ఉంటే నేత్ర ద్వారాలో చూపులు వెలుగుతున్నాము, ఏ ప్రకాశం ఉంటే జిహ్వ ద్వారా జిహ్వ రుచులు వెలుగుతున్నాము, ఏ ప్రకాశం ఉంటే మాటల ద్వారా మాటలు అంటున్నాము, ఆ ప్రకాశమే సద్గురు స్వరూపుడు. ఆయనే గురు స్వరూపుడు. ఆయన వెలిగించిన మా సదానంద సద్గురు స్వరూపుడే. ఆయనకే మంజునాథ్ అంటారు, కృష్ణ పరమాత్మ అంటారు, రాముడు అంటారు, ఏ అన్నారు, ఎన్ని పేర్లు పిలుచుకున్నారు. ఆయన ఒక్క 108 పేర్లను నీటుగా స్వస్వరూప నిర్గుణ పదం ఏ పేరుతో పిలుసు ఆయన ఉన్నాడు. కానీ ఆ ప్రకాశాతీతము ఎట్లా ఏ రీతిగా ఉన్నాడు, బ్రహ్మాండములో పరమాత్మ స్వరూపముగా నిలిచి ఉంది, ఈ పిండాండములో ప్రత్యేకత్వ స్వరూపంగా ఉన్నారు. కాబట్టి మనం ఈ రెండు టెస్ట్ చేసుకుంటే నీకు తెలిసి పడతాది. నీవు తెలియకపోతే తెలియకనన్నావా, సాధన చెయ్యు, దేశయాత్రలు చెయ్యు, ఏ బాధ లేదు. రామోజీ అని అంటే మనం పూజించే దేవుడు రాముడు. మనం పూజిస్తున్నామా? ఆ రాముడికి ఎవరమ్మ గురువు గారు? వశిష్ఠ స్వామి వారు. మనం పూజించే శ్రీకృష్ణ పరమాత్ముడికి గురువు ఉన్నారు. ఎవరు? సాందీప్య వారు. హనుమంతుడికి గురువు రాముడు, గణపతికి, అందరి గురువులుండే మహాజ్ఞాన రచలేకులు ఈ రోజుకి పూజింపబడుతున్నారు. మనం గురువులు చేసుకుంటే మనకేమి తప్పు? మనం చేసుకుని మనకేమి తప్పు అమ్మా? మనం చేసుకోపోయి ఎక్కడెక్కడ తిరుగుతున్నాము చూడు. జాగ్రత్తగా ఏమన్నారు? ఏ ప్రకాశం ఉంటే ప్రకాశానికి అతీతముగా ఏది ఉన్నారు ఆయన గురించి. ఈ ప్రకాశానికి అతీతంగా ఒకటి ఉన్నది. కొందరు అంటుంటారు అన్ని దేవుడు ఒకటేనయ్యా, అన్ని దేవుడు ఒకటే, అంత ఒకటే. ఒకటా రెండమ్మా? ఒకటా రెండు ఆయన? ఇప్పుడు నేను అంటున్నాను ఒకట కాదు, రెండో దేవుడు ఉన్నాడు. ఆ రెండో దేవుడికి మహనీయ శ్రీకృష్ణ పరమాత్మ కూడా సాందీపుల దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి అది ఒక దేవుడు నాకు తెలియదేంటి? రాముడికి ఒక దేవుడు నాకు తెలియదేంటి? ఏమి అక్కడ వెళ్ళినాడు, రెండో దేవుడు ఉన్నాడు. అయ్యా ఎల్ఐసి రెండో దేవుడు అంటే వాళ్ళ ఆ పరుపు బాగా మాట్లాడతారు. కాదు, ఎప్పుడు తనకు పెద్ద పురుతూ ఆలోచన చేయాలి. ఎటువంటిది రెండో దేవుడు? ఎలాగున్నాడు? ఏమి ఒక నది పూర్ణము నామములు పంబులేక అంతట నిలసుండెను, గోమనగ జల్లెను స్వామరులకి తెలియబోదు, తెలివాది కాదు తెలివిన నమ్మి తావీది కాదు, సామాయదహపీత సాక్ష్యవైతంబైన స్వామి నదిగో గనుగొనుడి, కామక్రోధాదులు గలయక
కొద్దు గొప్పలగాకయుండిన కాలశ్రయములు కంటకుండన గురుని సూచన చూడు రామ. అంటే ఎవరు? మా తాతయ్య గారికి, మా మునితాత మా పిల్లతాతకి బోధించాడు. చూడురా రామ అంటే ఏమి చూస్తారు? నాయన గురు